అయితే నా స్టైలేనండి, ఆంధ్ర స్టైలు. ఇది ఎవరైతే చెప్పింది కాదు, చాలా బాగుంటుంది ఫ్రై. నా సొంతంగా చేసిన. మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఎంత బాగుంటుందో. సూపర్ అంటే సూపర్ ఈ ఫ్రై. ఒక అర కేజీ అన్నమైన తింటారండి ఈ ఫ్రై చూస్తే ఎవరైనా. కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్ ఫ్రై అయితే సింపుల్గా చూపిస్తా, చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం. ఫ్రైకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అయితే ఒక టీ గ్లాసులు కూడా ఉండదండి, తక్కువే ఉంటుంది హాఫ్ కేజీ చికెన్కి. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. చాలా ఈజీ అండి ఇది. ఈ విధంగా మీరు అయితే ట్రై చేయండి. కొంచెం అయితే ఉప్పు, కొంచెం పసుపు, ఇది ఒకసారి అట్లా కలుపుకుందాము. ఇందులోనే 3 చిన్న టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అయితే ఈ విధంగా అయితే ఉడికించండి. తర్వాత కారం వేసుకుందాం. అయితే మిక్సీలో మసాలా పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పౌడర్, ధనియాలు, కొబ్బరి, ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు. యాలకులు ఒక 5, మిరియాలైనా వేసుకోవచ్చు. నేను మిరియాల పౌడర్ వేసుకున్నాం. మెత్తగా పొడి పట్టుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, 1 స్పూన్ కారం, ఇదైతే బాగా కలబెట్టుకోవాలి. కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని, మళ్ళీ మాడిపోద్ది. 2 మినిట్స్ చాలు. కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఇవైతే మెత్తగా పౌడర్ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా అయితే పట్టుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చిగా. ఇదిగో ఈ విధంగా అయితే పట్టుకోవాలి వెల్లుల్లి వేసి. ఇప్పుడు చికెన్ అయితే చూద్దాం. చూడండి ఎలా వచ్చిందో. ఇదిగో ఈ విధంగా అయితే ఉడికింది, దగ్గర పడింది. ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచి మసాలా అయితే వేద్దాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కడుక్కొని అయితే చికెన్లో వేసుకోవాలి. అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా అయితే కొంచెం వేసుకుందాము. ఇదైతే అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కలబెట్టుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిగా పట్టుకున్నాం కాబట్టి 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రై. ఓకే, బాయ్ అందరికీ. మరొక వీడియోలో కలుద్దాం. అయితే నా స్టైలేనండి, ఆంధ్ర స్టైలు. ఇది ఎవరైతే చెప్పింది కాదు, చాలా బాగుంటుంది ఫ్రై. నా సొంతంగా చేసిన. మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఎంత బాగుంటుంది.